హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మన వీడియోలో టాపిక్ వచ్చేసి ఘోర విషాదం, భారీ పేలుడు గురించి మరొక అప్డేట్ రావటం జరిగింది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మన వీడియోలో తెలుసుకుందాం. వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏపీలో దారుణం జరిగింది. కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేటపాలెంలో శనివారం మధ్యాహ్నం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. క్రాకర్స్ తయారీ కేంద్రంలో ఒక్కసారిగా మంటలు చెలరేగి పెద్ద శబ్దంతో పేలుడు సంభవించింది. ఈ శబ్దం దాదాపు కిలోమీటర్ దూరం వరకు వినిపించిందని స్థానికులు చెబుతున్నారు. ఈ ప్రమాదంలో 18 మంది కార్మికులు అక్కడికక్కడికే ప్రాణాలు కోల్పోయారు. పేలుడు దాటికి మృతదేహాలు గుర్తుపట్టలేనంత ఛిద్రమైపోయాయి. మరో 20 మందికి పైగా కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో కొందరి పరిస్థితి చాలా విషమంగా ఉందని తెలుస్తుంది. గాయపడిన వారిని వెంటనే చికిత్స కోసం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుల్లో ఎక్కువ మంది మహిళలు ఉన్నట్టు సమాచారం. పేలుడు శబ్దాలు సుమారు 5 కిలోమీటర్ల మేరకు వినిపించాయని స్థానికులు తెలిపారు. సమాచారం అందిన వెంటనే ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. పోలీసులు కూడా ఘటనా స్థలానికి చేరుకొని అసలు ప్రమాదం ఎలా జరిగిందనే దానిపై వివరాలు సేకరిస్తున్నారు. ఈ ఘటనతో వేట్లపాలెం గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. తమ వారు ఏమయ్యారో తెలియక బాధితుల కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. బాణసంచా ప్రమాదంపై సీఎం చంద్రబాబు గారు ఆరా తీశారు. అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్న ఆయన తక్షణమే ఘటనా స్థలానికి వెళ్లాలని హోంమంత్రిని ఆదేశించారు. ఈ దుర్ఘటనలో 4 సజీవ దహనం కాగా మరికొందరు మంటల్లో చిక్కుకున్నారు. సహాయక చర్యలను వేగవంతం చేసి బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.